ఇది నేను ఒక ముగ్గురిని జాయిన్ చేస్తాను. ముగ్గురికి వచ్చేసి శాలరీ 13,000. టార్గెట్ వచ్చేసి ఒక ప్లాట్, వన్ ప్లాట్ రీచ్ అయితే వీళ్ళకి 13,000 శాలరీ. మనం చెప్పడం కూడా ఈ క్యాండిడేట్ని మనం రికమెండ్ చేసినప్పుడు నీ శాలరీ 13,000 శాలరీ, టార్గెట్ వచ్చేసి వన్ ప్లాట్ సేల్ చేస్తే నీకు 13,000 శాలరీ వస్తుంది అనగానే వాడు నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాడు, ఒకవేళ సేల్ అవ్వకపోతే పరిస్థితి ఏంటన్నా అని. సో సేల్ అవ్వకపోతే 8,000 బేసిక్. సో 8,000 ఇస్తాం కాబట్టి వాడు భయపడడు. సో వాడికి ఖర్చుకు యూజ్ అవుతాయి కాబట్టి వాడికి బెనిఫిట్ ఉంటుంది. సో వాడు అగ్రీ చేస్తాడు. కానీ మనం ఫోకస్ చేయాల్సింది 13,000నే ఫోకస్ చేయాలి. ఎందుకంటే వాడు 13,000 గురించే వాడు కష్టపడాలి. ఈ 8,000 గురించి చూసేవాడు మనకు అవసరం లేదు. మ్యాక్సిమం మనం చెప్పడం ఇదే చెప్తాం కాబట్టి మనం దీన్నే హైలైట్ చేయాలి. సో ట్రై చేయాలి, వన్ సేల్ గురించి ట్రై చేయించాలి. అండ్ కమిషన్స్ మళ్ళీ అలాగ ఉంటాయని చెప్పాలి. కమిషన్స్ సపోజ్ ఇప్పుడు మనం ఒక ప్లాట్కి 20K ఇస్తున్నాం అనుకో, మనం వాడికి 20K అని చెప్పకూడదు, 15K అని చెప్పాలి ఒక ప్లాట్కి. మనం ఆల్రెడీ ఇక్కడ 8 ఇది నార్మల్ సాలరీ, ఇక్కడ మనం 5 యాడ్ చేసి ఇస్తున్నాం. 5 యాడ్ చేస్తే 13 ఇస్తున్నాం అంటే ఇక్కడ 20K నుంచి మనం వాడి కమిషన్లోనే వాడికి సేల్ అయింది కాబట్టి వాడి అమౌంట్ మన దగ్గర ఉంటుంది కాబట్టి 20K నుంచి 5K యాడ్ చేసి ఇస్తే వాడికి ఇంకా కమిషన్ మిగిలింది 15. కానీ మనం వాడికి చెప్పింది కూడా 15. ఇక్కడ 5 మనం ఇందులోంచి కమిషన్లోంచి యాడ్ చేస్తున్నామని వాడికి తెలియకూడదు. వాడు ఇది సాలరీ అనే అనుకోవాలి. 15K, ఈ 15K కస్టమర్ పే చేసిన దాన్ని బట్టి ఉంటుంది. కస్టమర్ పేమెంట్స్ ఎన్ని టైమ్స్ ఉంటుంది, 1 to మ్యాక్సిమం 3 times. ఇక్కడ పే చేసినప్పుడు మనకు ఈ మంత్ 1 monthలో శాలరీ వస్తుంది. 1 month నెక్స్ట్ మంత్ 15th డేస్ 15 days సార్ మధ్యలో ఇవ్వాలి కమిషన్. కస్టమర్ ఫస్ట్ పేమెంట్ ఆల్రెడీ మనకు ప్లాట్ సేల్ కాగానే మనకు కస్టమర్ ఫస్ట్ పేమెంట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఫస్ట్ పేమెంట్ అయిపోయింది. ఇక్కడ మనం ఆల్రెడీ వాడికి 13,000 ఫుల్ సాలరీ ఇచ్చినాము. అండ్ ఇంకొద్దిగా కమిషన్ అమౌంట్ మ్యాక్సిమం ఒక 5K ఇక్కడ వాడి అకౌంట్లో వేసేస్తాం మనం. ఎప్పుడు 15th నెక్స్ట్ మంత్ 15th. ఈ మంత్లో వాడు సాలరీ 13 తీసుకున్నాడు, నెక్స్ట్ మంత్లో 15కి వాడు అడగక ముందే మధ్యలో 5K వస్తాయి వాడికి. సో వాడికి అంత ఖర్చు బాగా అవుతుంది అన్న బెనిఫిట్ కానీ మనీ ప్రెజర్ కానీ మధ్యలో ఉండకుండా బెనిఫిట్గా ఉంటుంది. అండ్ వీళ్ళ ముగ్గురిని జాయిన్ చేసినప్పుడు మనం ఒక మాట చెప్తాం, ఇందులో ప్రమోషన్స్ కూడా ఉంటాయిరా. మీరు కనుక మీ పర్ఫార్మెన్స్ మంచిగా చేసుకొని ఫస్ట్ మంతే ఇది మీకు ఆపర్చునిటీ, ఇది అందరికీ రాదు. ఫస్ట్ మంతే మీకు సేల్ అయిందనుకో, 1 plot సేల్ అయిందనుకో, మీకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ మ్యాక్సిమం ఉంటుంది. ప్రమోషన్లో మీరు చేయాల్సింది ఏమున్నది, మీరు ఇంకో టీంని జాయిన్ చేసుకోవాలి. మీరు ఇద్దరు లేదా మీ ఇష్టం ముగ్గురు జాయిన్ చేసుకుంటే ముగ్గురు, కానీ మినిమం 2 మీ కింద ఖచ్చితంగా ఉండాలి. మీరు 2 జాయిన్ చేసుకున్నారంటే మీ పోస్టు మార్కెటింగ్ మేనేజర్గా ప్రమోషన్ వస్తుంది. మార్కెటింగ్ మేనేజర్ దీని సాలరీ ఎలా ఉంటుంది, దీనికి వచ్చేసి 18,000 సాలరీ. టార్గెట్ వచ్చేసి 2 ప్లాట్లు నువ్వు పర్సనల్గా చేసినా సరే, నీ మెంబర్స్ ముగ్గురు ఒక్కొక్కటి చేస్తే 3 అవుతాయి, ఇంకెక్కువనైతే. లేదా ముగ్గురు కలిసి 2 చేసినా నువ్వు 18,000 సాలరీ నీకు వస్తుంది. అండ్ వీళ్ళకి ఎంత వస్తుంది,
వీడికి 13 వస్తుంది, వీడికి 13 వస్తుంది. వీడు చేయలేడు కాబట్టి వీడికి 8 వస్తుంది. అర్థమైందా? నీకు మాత్రం నువ్వేం చేయకున్నా కానీ 18,000 సాలరీ నీకు వచ్చింది. అండ్ నువ్వు పర్సనల్గా సేల్ చేసినావు అనుకో, నీకు మళ్ళీ కమిషన్ అనేది వేరే ఉంటుంది. అండ్ వీళ్ళ ప్లాట్ పైన కూడా నీకు కమిషన్ రికవర్ అవుతుంది. ఇప్పుడు వీడికి పర్ ప్లాట్ పైన 15,000 ప్లాట్ పైన వస్తుంది. వీడికి 15 వచ్చినప్పుడు దీంట్లోంచి నీకు కూడా కొంత వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఈ మంత్లో నీకు ఫుల్ సాలరీ 18,000 తీసుకున్నావు. నెక్స్ట్ మంత్లో 15th డేట్కి వాడికి కమిషన్ 5,000 పడుతుంది, నీకు కమిషన్ 3Kనా 2Kనా సంథింగ్ నీకు వచ్చేది నీకు వస్తుంది. ఇది నెక్స్ట్ లెవెల్. ఇక వీడు సక్సెస్ అయిండు అంటే మనం వీడికి కూడా ఛాన్స్ ఇద్దాం, ప్రమోషన్ ఇద్దాం, వీడిని మార్కెటింగ్ మేనేజర్ చేద్దాం. నిన్ను CMM చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ అంటాం. నీకు చీఫ్ మార్కెటింగ్ మేనేజర్గా ప్రమోషన్ వస్తుంది. చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ నీ కింద మళ్ళీ 3 ఉన్నారు. వీళ్ళు మార్కెటింగ్ మేనేజర్స్ అయ్యారు. వీళ్ళ కింద ఒక్కొక్కడి కింద ఇద్దరు ఉన్నారు. ఏందా నువ్వు CMM అయినావు, వీళ్ళు 3 మార్కెటింగ్ మేనేజర్స్ అయ్యారు. వీళ్ళ కింద ఎగ్జిక్యూటివ్స్ వచ్చారు. ఈ ఎగ్జిక్యూటివ్ సాలరీ చెప్పిన, MM సాలరీ చెప్పిన, ఇప్పుడు CMM సాలరీ. CMMకి వచ్చేసి 25 నుంచి 30,000 దాకా సాలరీ పెట్టచ్చు, తప్పలేదు. ఎందుకంటే టార్గెట్ వచ్చేసి 5 ప్లాట్స్ ఉంటుంది మ్యాక్సిమం వీడికి. వీడు పర్సనల్గా వేసుకోవచ్చు 5 ప్లాట్స్, లేదా టీమ్ మెంబర్స్ MMs ఉన్నారు, కింద ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, ఇంతమందిని పెట్టుకొని ఇంతమందితోటి 5 ప్లాట్స్, ఓన్లీ 5 ప్లాట్స్ చేసిండు అంటే వీడి సాలరీ వచ్చేసింది 30,000 పర్ మంత్కి. నీకు 1 మంత్లోనే నీ సాలరీ 18,000 అయ్యే ఆప్షన్ నీకు ఏ జాబ్లోను కానీ ఏ బిజినెస్లోను కానీ దొరకదు. అట్లాంటిది ఈ ఫస్ట్ మంత్ను యూజ్ చేసుకుంటే నువ్వు డెవలప్ అయిపోయినట్టే. నువ్వు ఎంఎంగా అయినావంటే ప్రతి మంత్ నువ్వు 18,000 సాలరీ టార్గెట్ పెట్టుకొని 2 ప్లాట్స్ కష్టపడి ఎలాగైనా సక్సెస్ చేసుకొని 18,000 లేపాలి. 18,000 లేపితేనే నీ సాలరీ 18,000. లేకపోతే నార్మల్గా వీళ్ళకి వచ్చేది ఏంది 8,000, నీకు వచ్చేది 10. అది కూడా ఎక్కువ రోజులు ఇవ్వరు, కంపెనీ ప్రెజర్ చేస్తుంది. 1-2 మంత్స్ చూస్తా, అంతకంటే ఎక్కువ చూడదు. 1-2 మంత్స్లో ఈ ఎగ్జిక్యూటివ్స్ ఎవ్వరు, ఇప్పుడు మీరు 3 1-2 మంత్స్ లోపు ఒక్క ప్లాట్ సేల్ కాకపోతే ఎనీ టైం మిమ్మల్ని తీసేసే రైట్స్ కంపెనీకి ఉంటాయి. సో మ్యాక్సిమం మీరు కష్టపడాలా, మ్యాక్సిమం 1 ప్లాట్ సేల్ అవ్వడానికి ట్రై చేయాలా. ఫస్ట్ మంత్లో మీరు ప్రమోషన్ కొట్టాల్సిందే. తర్వాత రిక్రూట్మెంట్ చూద్దాం, తర్వాత ఇంకా టీం పెంచుకుంటూ పోదాం. మీకు తొందరగా ప్రమోషన్స్ వస్తాయి. కష్టపడాలా, సక్సెస్ అవ్వాలి. ఇక్కడ డబ్బులు ఎవ్వడికి ఈజీగా రావు, టైం పడుతుంది, హార్డ్ వర్క్ చేయాలి. అలాంటిది మనకు ఒకటి ఏంది మంచి ఛాన్స్, కష్టపడితే ఈజీగా అమౌంట్ జస్ట్ 1 మంత్లో నీ సాలరీ డబుల్ 18,000 అయిపోతుంది. మళ్ళీ ప్లస్ కమిషన్స్ నీకు నెక్స్ట్ మంత్లో మధ్యలో కమిషన్లు వస్తాయి. నువ్వు ఇట్లా ఎంఎంగా ఒక 2 మంత్స్ 3 మంత్స్ చేసినావు అంటే నీ కింద ఆల్మోస్ట్ 3 మెంబర్స్ సక్సెస్ అయ్యారు. వీళ్ళు 3 ఎగ్జిక్యూటివ్స్ సక్సెస్ అయ్యి వీళ్ళు కూడా హెల్పర్ అంటే ఏంది ఎగ్జిక్యూటివ్స్ని తీసుకొచ్చుకున్నారు అంటే ఆల్మోస్ట్ నీ క్యాడర్ పెరుగుతుంది. నువ్వు ఎంఎంగా ఉన్నవాడివి CMM అవుతావు. అప్పుడు నీ నార్మల్ సాలరీ వేరే ఉంటుంది, క్వాలిఫైడ్ సాలరీ వేరే ఉంటుంది, కమిషన్స్ వేరే ఉంటాయి, నువ్వు చేసే వర్క్ కూడా వేరే ఉంటుంది. ఇక్కడ కస్టమర్ ఎట్లా పేమెంట్ చేస్తే అట్లా సాలరీ వచ్చేసి మీకు కమిషన్ వచ్చేసి క్రెడిట్ అవుతూ ఉంటుంది. మీరు అడగాల్సిన అవసరం కూడా లేదు. మన కంపెనీ వచ్చేసి సేల్ అయిన వరకు, ఇప్పుడు నువ్వు ఫస్ట్ మంత్లోనే 1 ప్లాట్ సేల్ అయింది,
నీకు అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తుంది. అకౌంట్ ఇస్తుంది, ఏటీఎం ఇస్తుంది. సేల్ అవ్వలేదనుకో ఏం రావు, హ్యాండ్కు క్యాష్ ఇస్తుంది. నీ నార్మల్ ఎంత వచ్చేది ఉందో అంత ఇస్తుంది. బస్ కలాస్. సో మనకు అకౌంట్ కావాలి అంటే కష్టపడాలి, సక్సెస్ కావాలి అన్నా కష్టపడాలి, డెవలప్ అవ్వాలన్నా కష్టపడాలి. ఒక్క 1-2 months కష్టపడితే మీ శాలరీ 18,000 చేసుకోవచ్చు అంతే. 1-2 months. ఇప్పుడు నీకు 18,000 శాలరీ జాబ్ ఏదైనా ఉందా చెప్పు నాకు. ఎక్కడన్నా వెళ్ళి వెతుకు, నీకు 1-2 monthsలో నీకు 18,000 ఇవ్వడాన్ని ఇస్తాడా? ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. 18,000 కాదు కదా, 10,000 శాలరీ కూడా దొరకడం. ఆ 10,000 కోసం వాడు 12 గంటలు సవదుబ్బుతాడు. పోనీ ఈ 10,000 శాలరీ చేస్తే నీ లైఫ్ ఏమైనా మారుతుందా అంటే, నువ్వు 1 year కష్టపడ్డా నీ లైఫ్ ఏం మారదు. ఇక వచ్చినట్టు పోతానే ఉంటాయి. ఇక నీకు మిగిలింది ఏమున్నది? ఏం మిగలదు. నువ్వు పడ్డ ఈ 1 year కష్టము జీరో అవుతుంది, జీరో. సో కంపెనీ ఇచ్చిన ఈ 1 or 2 months ఆపర్చునిటీ ఖచ్చితంగా 100% మీరు యూజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. టైం పాస్ చేయడానికి రావద్దు. మార్కెటింగ్ ఫీల్డ్లో టైం పాస్ పనికిరాదు. అండ్ నెగిటివ్ మైండ్ అనేది తీసేయాలి. పాజిటివ్. ప్రతిరోజు మనకు ఫ్రెష్ డే, ప్రతిరోజు కొత్తగా స్టార్ట్ చేయాలి. ఈరోజు అపాయింట్మెంట్స్ రాలేవు, నెక్స్ట్ రోజు తీసుకురావాలి, ట్రై చేయాలి. వచ్చే వరకు కష్టపడు, ఒక 1 hour ఎక్స్ట్రా కష్టపడు, వస్తుంది. 1 వీక్లో ఖచ్చితంగా ఒక సేల్ రావడానికి ట్రై చేయాలి. ఎవ్రీ సండే సైట్ ఉంటుంది. సో 1 monthలో మనకు 4 weeks 5 weeks ఉంటాయి. జస్ట్ 1 plot, 1 కస్టమర్ని పట్టుకొని 1 plot సేల్ చేయగలిగితే మనం సక్సెస్ అయిపోయినట్టే. ఒక్క 1-3 months సక్సెస్ అయినామంటే ఇంకా బ్యాగ్ చూడాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఇక్కడ 1 year కష్టపడితే నీకు జీరో అయింది. నువ్వు ఇదే రియల్ ఎస్టేట్లో 1 year కష్టపడు, హార్డ్ వర్క్ చేయి. నీ సాలరీ 18-25 కాదు, 50 వరకు పోయినా నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అట్లా ఉంటుంది బిజినెస్. సో కష్టపడాలి, హార్డ్ వర్క్, పాజిటివ్ మైండ్. సో థింక్ చేయరు. ఇంకా థింక్ చేయదు ఏం లేదు. పచ్చి జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఏంది వర్క్, ఎలా ఉంటుంది, ఏం చేద్దాం అన్నీ ఎక్కడ చెప్తాము. ప్రతిరోజు టైమింగ్స్ ఫాలో కావాలి. మ్యాక్సిమం టైమింగ్స్ ఫాలో కావాలి.